హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆ, మీరందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. ఈరోజు మీకు ఒక కొత్త విషయం చెప్తామని చెప్పేసి అనుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ యూజ్ అవుతుంది. కంటెంట్ ఉన్న వీడియోసే చేయడం మంచిది, ఎందుకంటే ఇప్పుడు ఆ, అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది. కంటెంట్ లేకుండా నార్మల్గా ఏవో ఒకటి వీడియోస్ పెట్టడం కూడా నాకు కూడా ఇష్టం లేదు. సో నార్మల్గా ఈరోజు టాపిక్ ఏంటంటే, హెడేక్ వస్తే నార్మల్గా మీరు అందరూ ఏం చేస్తారు? క్రోసినో లేదంటే డోలో 650 అలా ట్యాబ్లెట్ వేసుకొని కాసేపు రిలాక్స్ అయితే పోతుంది కదా. కానీ అన్నిటికీ ట్యాబ్లెట్స్ అనేది వర్కౌట్ కాదు. అలా ఎక్కువ తీసుకోవడం కూడా మనకి హెల్త్కి కూడా మంచిది కాదనమాట. సో ట్యాబ్లెట్స్ అనేది మామూలుగా ఇప్పుడు హెడేక్ అనేది మంత్లీ ఒక 2-3 టైమ్స్ వస్తే 2-3 ట్యాబ్లెట్స్ వేసుకుంటాం. అలా వస్తూ ఉంటే అలా వేసుకుంటూనే ఉంటాం కదా. అట్లా వేసుకోకూడదండి, అది మంచిది కాదు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సైడ్ నుంచి మనం ప్రయత్నం అయితే చేయాలి. అల్టిమేట్గా ఒకవేళ మరీ తగ్గలేదు అనుకుంటే మాత్రం ట్యాబ్లెట్ వేసుకోవచ్చు, మంచిది. ఓకే, డాక్టర్ సజెషన్ తీసుకోండి, అది కూడా ఓకే. సో ఇప్పుడు హెడేక్కి నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఎక్కువ తీసుకోండి. నార్మల్గా పర్ డే ఒక 3-4 లీటర్స్ అయితే తీసుకోండి, మంచిది. ఇప్పుడు డాక్టర్స్ కూడా ఎక్కువ సజెస్ట్ చేస్తుంది కూడా అదే మనకి. వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటే, ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఒక మినిమమ్ 2-3 లీటర్స్, ఓకే. అట్లా తీసుకుంటే మనకి బాడీలో పార్ట్స్ అన్నీ కూడా మంచి ఫ్రెష్గా, ఆ బ్రెయిన్ కూడా వాటర్ ఫ్లో అనేది వెళ్తుంది, అండ్ హార్ట్కి కూడా వాటర్ వెళ్తుంది మంచిగా. ఆ పంపింగ్ అనేది ఉంటుంది, ఆ ఫ్లో అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి ఆటోమేటిక్గా, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి బాడీలో, ఓకే. సో ఈ రోజుల్లో మనం బిజీ షెడ్యూల్స్లో ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు కదా. సో ఎవరు ఖాళీగా లేరు, అందరికీ వాళ్ళ వర్క్స్ వాళ్ళకు ఉంటాయి బిజీగా. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ టెన్షన్స్, వర్క్స్, తర్వాత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ఇట్లా ఎవరి వర్క్స్ వాళ్ళకు ఉంటాయి బిజీగా, ఓకే. ఈ జనరేషన్లో చాలామంది, అంటే చాలా ఎక్కువ మందికి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. అది కూడా సీజనల్ ఫీవర్స్. ఇప్పుడు సీజన్ వైజ్గా చూసుకుంటే సీజనల్ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్, తర్వాత మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ఇలాంటివి కూడా అన్నీ వస్తూ ఉన్నాయి అందరికి కూడా, ఓకే. వస్తున్నాయి కదా, మీరు కూడా చూసే ఉంటారు బయట కూడా. నేను కూడా చూసింది కూడా చాలా సివియర్ అవి. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ కానీ చాలా సివియర్. సో అది వేరే కాన్సెప్ట్. సో హెడేక్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? మామూలుగా ఇలా చేస్తూ ఉంటారు కదా. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు మనకున్న బిజీ షెడ్యూల్లో ఒక 30-40 మినిట్స్ పక్కన పెట్టేసండి మార్నింగ్ లేవగానే. ఎందుకంటే ఆ 30-40 మినిట్స్ అనేది ఎలా యూజ్ అవుతుందో చెప్తా. వర్కౌట్ చేసినప్పుడు 30-40 మినిట్స్ అనేది మినిమమ్ మన లైఫ్ టైం అనేది పెంచుతుంది ఫస్ట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 75-80 ఇయర్స్ అలా ఒకవేళ మన లైఫ్ టైం ఉంది ప్రజెంట్, అంత లేదనుకోండి, పోనీ ఒక 70 ఇయర్స్ ఉందనుకోండి, ఓకేనా. ఈ వర్కౌట్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొక 10 ఇయర్స్ పెరుగుతుంది ఈజీగా. ఎందుకంటే మనం చాలా హెల్తీగా ఉంటాం, ఫిట్గా ఉంటాం. ఆ ఫిట్నెస్ అనేది ఫాలో. ట్యాబ్లెట్ వేసుకుంటే మనకి హెడేక్ ఎంత రిలీఫ్ ఇస్తుందో, అలానే మనం వర్కౌట్ చేసినప్పుడు కూడా అంత రిలీఫ్ ఇస్తుంది మనకి హెడేక్ అనేది, ఓకే. సో మనకు ఆటోమేటిక్గా మీకే తెలుస్తుంది. వర్కౌట్ చేయండి, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే మన లైఫ్కి, మన బిజీ షెడ్యూల్స్లో చాలా ఇంపార్టెంట్ ఇది మన వర్కౌట్స్ అనేది. సో ఆ ఫిట్నెస్ అనేది ఫాలో అవడం వల్ల ఒక 10 ఇయర్స్ లైఫ్ టైం అనేది పెరుగుతుంది మనకి, ఓకే. 70 కాస్త 80 అవుతుంది, ఓకే. అది చాలా మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ వాటర్ లెవెల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది హెల్త్కి కూడా. సో డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నది. మనకి నార్మల్గా ఇప్పుడు వచ్చింది హెడేక్. నార్మల్గా వచ్చినప్పుడు నాకు ఒక 2-3 డేస్ నుంచి మామూలుగా హెడేక్ అయితే వస్తూ ఉంది, తగ్గట్లా, కొంచెం నార్మల్గా ఎక్కువగానే అనిపిస్తూ ఉంది. సో ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ నాకు రిలీఫ్ అవ్వలేదు, అది కూడా, ఓకే. సో అన్నిటికి ట్యాబ్లెట్ అయితే మంచిది కాదు. సో నేనైతే డైలీ వర్కౌట్ చేస్తూ ఉంటా. వర్కౌట్ చేసినప్పుడు మనకి హెడేక్ అనేది, ఓకే. సో ఈరోజు కంటెంట్ అయితే ఇది. సో మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. బయట సీజన్ కూడా అంత బాగాలే, అందరికీ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా ఇవన్నీ కూడా అంత మంచివి కాదు, చాలా డేంజర్ అన్నమాట, రిస్కీ, ఓకే. అలాంటివి ఏమైనా వస్తున్నట్లయితే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, టెస్టులు కూడా చేయించుకోండి, మంచిగా చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని హ్యాపీగా ఉండండి ఫ్యామిలీతో, ఓకే. సో మీరందరూ కూడా మంచిగా ఈ వర్కౌట్స్ అనేవి ఈ రోజు స్టార్ట్ చేసి హ్యాపీగా, హెల్తీగా ఉంటారని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే కాన్సెప్ట్ అయితే అది. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ మంచి కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తాను. అది కూడా నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని చెప్తాను మీకు. ఎందుకంటే
వేరే వాళ్ళు ఎవరైనా చెప్పారు నాకు ఇలాగా అని చెప్పేసి నేను వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని మీకు ఇవన్నీ నేను షేర్ చేయను, ఎందుకంటే అవన్నీ నాకు తెలియదు కదా. వాళ్ళు ఒకవేళ ఫేస్ చేస్తారో లేదన్నది నాకు తెలియదు. అది కంటెంట్ అనేది మంచిదా, ఐ మీన్ ఒరిజినలా కాదా అన్నది మనకు తెలియదు కదా. సో యూజ్ అవుతుందో లేదో మనకు తెలియదు. అందుకని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని నేను మీకు మంచిగా చెప్తాను, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, నేను ఆల్రెడీ అనుభవం అయ్యి ఉంటాను కాబట్టి మీకు అవన్నీ కూడా యూజ్ అవుతాయి మంచిగా, అంతే కదా. సో ఇలాంటి మంచి కాన్సెప్ట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను, చిన్న వీడియోస్ పెడతాను మంచిగా. సో చూడండి, హ్యాపీగా ఉండండి. ఉంటాను మరి. జై హింద్.